ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను యాపిల్ లాంచ్ చేస్తుంది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను యాపిల్ పరిచయం చేస్తుంది. వీటితో పాటుగా న్యూ జనరేషన్ ఎయిర్ ప్యాడ్స్ ప్రో 3, స్మార్ట్ వాచ్ సిరీస్ 11 SE 3 వాచ్ను యాపిల్ విడుదల చేసింది. కొత్త ఫోన్లో పలు AI అధునాతన ఫీచర్లు ఉన్నాయి. లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ను కంపెనీ పరిచయం చేస్తుంది. తాజాగా యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన వాటిలో ఐఫోన్ ఎయిర్ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అత్యంత నాజుగ్గా కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల బేస్ స్టోరేజ్ 256 జీబీగా ఉంది. ఇక 17 సిరీస్ అన్ని ఫోన్లు iOS 26 ఆధారంగా పనిచేయనున్నాయి. గత ఐఫోన్లతో పోలిస్తే కొత్త ఫోన్లలో ఉత్తమ బ్యాటరీ బ్యాకప్ ఉండనున్నట్లుగా కంపెనీ స్పష్టం చేసింది. 20 నిమిషాల ఛార్జింగ్తో 50% వరకు బ్యాటరీ నిండనున్నట్లుగా యాపిల్ పేర్కొంది. సెప్టెంబర్ 12 నుంచి ముందస్తు ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి మార్కెట్లో యాపిల్ కొత్త ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లుగా కంపెనీ తెలిపింది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లను యాపిల్ లాంచ్ చేసింది. ఐఫోన్ 17, ఐఫోన్ ఎయిర్, ఐఫోన్ 17 ప్రో ఫ్లాగ్షిప్ ఫోన్ అయిన ఐఫోన్ 17 ప్రో మ్యాక్స్ను యాపిల్ పరిచయం చేస్తుంది. వీటితో పాటుగా న్యూ జనరేషన్ ఎయిర్ ప్యాడ్స్ ప్రో 3, స్మార్ట్ వాచ్ సిరీస్ 11 SE 3 వాచ్ను యాపిల్ విడుదల చేసింది. కొత్త ఫోన్లో పలు AI అధునాతన ఫీచర్లు ఉన్నాయి. లైవ్ ట్రాన్స్లేషన్ ఫీచర్ను కంపెనీ పరిచయం చేస్తుంది. తాజాగా యాపిల్ కంపెనీ లాంచ్ చేసిన వాటిలో ఐఫోన్ ఎయిర్ ఫోన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అత్యంత నాజుగ్గా కంపెనీ దీన్ని తీసుకొచ్చింది. ఐఫోన్ 17 సిరీస్ ఫోన్ల బేస్ స్టోరేజ్ 256 జీబీగా ఉంది. ఇక 17 సిరీస్ అన్ని ఫోన్లు iOS 26 ఆధారంగా పనిచేయనున్నారు. గత ఐఫోన్లతో పోలిస్తే కొత్త ఫోన్లలో ఉత్తమ బ్యాటరీ బ్యాకప్ ఉండనున్నట్లుగా కంపెనీ స్పష్టం చేసింది. 20 నిమిషాల ఛార్జింగ్తో 50% వరకు బ్యాటరీ నిండనున్నట్లుగా యాపిల్ పేర్కొంది. సెప్టెంబర్ 12 నుంచి ముందస్తు ఆర్డర్లు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 19 నుంచి మార్కెట్లో యాపిల్ కొత్త ఫోన్లు అందుబాటులోకి రానున్నట్లుగా కంపెనీ తెలిపింది.